This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు మనము మార్చ్ 26కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ని మీకు డిఫరెంట్ న్యూస్ పేపర్స్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇందులో మనకు ఇంపార్టెంట్ కీవర్డ్స్తో పాటు కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా నేను మీకు రెగ్యులర్గా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఈ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇక కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనకు యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కానీ కరెంట్ అఫైర్స్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. కనుక మనము కరెంట్ అఫైర్స్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. దీనికి సంబంధించి మీరు రెగ్యులర్గా ఒక న్యూస్ పేపర్ లైక్ ఈనాడు పేపర్ కానీ, లేకపోతే సాక్షి న్యూస్ పేపర్ కానీ, ఇంగ్లీష్ మీడియంలో అయితే హిందూ న్యూస్ పేపర్ కానీ, ఏదైనా ఒక పేపర్ కనుక ఫాలో అవుతూ ఉంటే మనకు అన్ని కరెంట్ అఫైర్స్ అనేది కవర్ అవుతూ ఉంటాయి. కేవలం న్యూస్ పేపర్ని చదవడమే కాకుండా ఒక నోట్స్ను కూడా మీరు రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఈ నోట్స్కి మీరు సబ్జెక్ట్ రిలేటెడ్ లింకప్ చేసుకొని నోట్స్ని రాసుకుంటూ ఉంటే మీకు ఇటు సబ్జెక్ట్ రివిజన్ అవ్వడంతో పాటు దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మరియు కరెంట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి రెగ్యులర్గా న్యూస్ పేపర్ని ఫాలో అవుతూ ఉండండి. ఏకేఎస్ ఐఏఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అందరికీ ఉపయోగపడాలన్న ఒక ఉద్దేశంతో డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో మనకు రెగ్యులర్గా ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఈ కరెంట్ అఫైర్స్ని యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక మ్యాగజైన్ విషయానికి వస్తే మ్యాగజైన్లో మనకు బోత్ ఇంగ్లీష్ మీడియం మ్యాగజైన్, తెలుగు మీడియం మ్యాగజైన్ రెండు మనకు ఎవ్రీ మంత్ మ్యాగజైన్ అనేది విడుదలవుతుంది. ఇందులో ఆ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ కరెంట్ అఫైర్స్ మొత్తం మనకు కంప్లీట్గా అనాలిసిస్ ఓరియంటేషన్ తోటి ఈ మ్యాగజైన్ రూపొందించడం అనేది జరిగింది. ఇది మనకు ప్రిలిమ్స్కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో కూడా ఈ మ్యాగజైన్ మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేయవలసిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ మెంబర్స్ ఇన్ జాయింట్ కమిటీ ఆన్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్? ఇందులో మనకు కింద 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ సమాధానం గుర్తించండి. ఇక సెకండ్ క్వశ్చన్ చూద్దాం. జేవిపి కమిటీ విచ్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ 1948-49 వాజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? జేవిపి కమిటీ ఈ క్రింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో దేనికి సంబంధించింది? ఇక నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ లాటర్ లెడ్ టు ది క్రియేషన్ ఆఫ్ జోనల్ కౌన్సిల్స్? జోనల్ కౌన్సిల్కి సంబంధించిన యాక్ట్ కింద మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ గుర్తించండి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ టాపిక్ కనుక ఒకసారి మనం చూసుకుంటే, వై నో డెసిషన్ ఆన్ లిస్ట్ సెంట్ బై ద కొలీజియం సుప్రీం కోర్ట్ ఆస్క్ గవర్నమెంట్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనిని మనము పాలిటీలో భాగంగా ఈ టాపిక్ని చదువుకుంటాం. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన కొలీజియం వ్యవస్థ ఏదైతే ఉందో ఆ కొలీజియం వ్యవస్థను పాలిటీలో మనము కోర్ సబ్జెక్టుగా చదువుకోవడం అనేది జరుగుతుంది. ఇది కోర్ టాపిక్. ఒకసారి మీరు ఖచ్చితంగా ఒకసారి రెఫర్ చేసుకోవాలి. కొలీజియం అంటే ఏమిటి, కొలీజియం యొక్క సిఫారసులను ఏ విధంగా అమలు చేస్తారు, సో దీని వలన ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అన్న కోణంలో ఒకసారి మీరు దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. అయితే ఇక్కడ సుప్రీంకోర్టుకి సంబంధించి ఈ కొలీజియం వ్యవస్థ ఏదైతే ఉందో ఈ కొలీజియం వ్యవస్థకి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడ క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ వివిధ హైకోర్టులు ఏవైతే ఉన్నాయో ఆ హైకోర్టుల్లో జ్యుడిషియల్ నియామకాల కోసము కొలీజియం చేసిన దాదాపుగా 55 సిఫార్సులు ఏవైతే ఉన్నాయో ఆ సిఫార్సుల యొక్క అమలు ఏ విధంగా ఉంది అని సుప్రీంకోర్టు ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం అనేది జరిగింది. ఈ సిఫారసులు చేసి దాదాపుగా 6 నెలలు పూర్తయిన 6 నెలల నుంచి 1.5 ఇయర్ చేయడం అనేది జరిగింది. సో దీని యొక్క అమలు ఏ విధంగా ఉందని సుప్రీంకోర్టు ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కలకత్తా, మధ్యప్రదేశ్, గుహవటి, రాజస్థాన్, పంజాబ్ హైకోర్టుల్లో ఖాళీల భర్తీకి సంబంధించి 44 సిఫారసులు కూడా చేయడం అనేది జరిగింది. ఇవన్నీ గత కొంతకాలంగా పెండింగ్లో ఉండడం జరిగింది. ప్రభుత్వం వద్ద ఇవన్నీ గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఈ సిఫారసులకు సంబంధించి కొలీజియం
ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది. అయితే దానికి సంబంధించి ఎటువంటి ప్రకటన రాని నేపథ్యంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరడం అనేది జరిగింది. సో, ఇక్కడ మనము ఒకసారి బ్యాక్‌గ్రౌండ్ చదువుకోవాలి. కొలీజియం వ్యవస్థకి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇటువంటి సిఫారసులు ఏవైతే ఉన్నాయో న్యాయమూర్తుల ఈ నియామకానికి సంబంధించిన సిఫారసులు. సో, ఇటువంటి విషయంలో ఎటువంటి జాప్యం కూడా చేయవద్దని కూడా సుప్రీంకోర్టు ఇక్కడ ఒక సూచన చేయడం అనేది జరిగింది. అదేవిధంగా మనకు భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 224 ఏదైతే ఉందో ఈ ఆర్టికల్ ప్రకారము అడ్‌హాక్ జడ్జీల నియామకంపై కూడా స్పందన కోరడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ కూడా మనకు ఎగ్జామ్‌లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఆర్టికల్ 224 ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే అపెక్స్ కోర్ట్ బ్యాట్స్ ఫర్ ఉమెన్ ఆఫీసర్స్ ఇన్ ఆర్మీ అని ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన అంశం కూడా ఒకసారి మనం చూద్దాం. ఇందులో ముఖ్యంగా మనకు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆర్మీ మహిళల శాశ్వత కమిషన్. ఈ పేరు గుర్తుంచుకోండి. ఆర్మీకి సంబంధించి మహిళల శాశ్వత కమిషన్. దీనికి సంబంధించి ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ అనేది జరుగుతుంది. భారత సైన్యంలో మహిళలకి సంబంధించి ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని గతంలో రావడం అనేది జరిగింది. సో, దీనిని ఏర్పాటు చేశారు. మహిళలకు సంబంధించి ఒక శాశ్వత కమిషన్ ఏర్పాటుపై పలువురు మహిళా అధికారులు ఇక్కడ సుప్రీంకోర్టులో కొన్ని పిటిషన్స్ వేయడం అనేది జరిగింది. దీనిపై విచారణ జరుగుతున్న సందర్భంగా సుప్రీంకోర్టు ఇక్కడ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మహిళా అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఒక పర్మనెంట్ కమిషన్‌ను అదేవిధంగా ఆ ఏర్పాటు తర్వాత ప్రయోజనాల కల్పనకు పరిగణించే ఏసీఆర్ అంటే వార్షిక రహస్య నివేదిక అని పిలవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన సమీక్ష ఏదైతే ఉందో ఆ సమీక్షలో చాలా వరకు లోపాలు ఉన్నాయని, అదేవిధంగా వివక్షతో కూడుకున్న విధంగా ఉందని సుప్రీంకోర్టు ఇక్కడ వ్యాఖ్యానించడం అనేది జరిగింది. సో, దానికి సంబంధించి ఇక్కడ క్లియర్‌గా మీకు ఇవ్వడం జరిగింది. ఎవాల్యుయేషన్ ప్రాసెస్ డిస్క్రిమినేట్ అగైన్స్ట్ అండ్ డిస్‌ప్రపోర్షనల్లీ అఫెక్ట్స్ వుమెన్ షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ సీకింగ్ పర్మనెంట్ కమిషన్. సో, ఇదే నేను ఇప్పుడు మీకు తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో, మొత్తంగా ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ విధానంలో లింగ వివక్షత ఏదైతే ఉందో, ఆ లింగ వివక్షతకి అలాగే ఉందని, సో, ఇటువంటి డిస్క్రిమినేషన్ ఇక్కడ ఉండొద్దని ఇక్కడ సుప్రీంకోర్టు తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అనేది జరిగింది. ఇక్కడ మహిళల అధికారులు ఎవరైతే ఉన్నారో, మహిళా అధికారులు సాధించిన ఘన విజయాలు ఏవైతే ఉన్నాయో, ఘన విజయాలు అదేవిధంగా సైన్యానికి వారు తీసుకువచ్చిన కీర్తిని ఈ లింగ వివక్ష ద్వారా విస్మరించడం తగదు అని కూడా ఇక్కడ సుప్రీంకోర్టు ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో, కాబట్టి ఈ పర్మనెంట్ కమిషన్ ఏదైతే ఉందో, ఈ పర్మనెంట్ కమిషన్‌కి సంబంధించిన విధి విధానాల్లో ఎటువంటి డిస్క్రిమినేషన్ అనేది ఇక్కడ ఉండకూడదు అని సుప్రీంకోర్టు ఇక్కడ స్పష్టం చేయడం అనేది జరిగింది. సో, మనకు సైన్యంలో దాదాపుగా ఈ 14 సంవత్సరాలు సర్వీస్ ఎవరైతే పూర్తి చేసుకుంటారో వారికి సంబంధించి షార్ట్ సర్వీస్ కమిషన్ మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ హోదా ఇవ్వాలని సుప్రీంకోర్టు 2020వ సంవత్సరంలో ఒక తీర్పును కూడా వెలువరించడం అనేది జరిగింది. అయితే ఈ సుప్రీంకోర్టు వెలువరించిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఆదేశాల అమలు సరిగ్గా లేదని ఇక్కడ సుప్రీంకోర్టు కొంతమేరకు తన యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తం చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఈ పర్మనెంట్ కమిషన్ ఏదైతే ఉందో, ఇందులో చేర్చే విధానము ఏకపక్షంగా ఉందని, అదేవిధంగా ఇది కొంతమేరకు అన్యాయంగా ఉందని కూడా పిటిషన్స్ ఇక్కడ వేయడం అనేది జరిగింది. మహిళా అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం అనేది జరిగింది. సో, దీనికి సంబంధించి ఈ పర్మనెంట్ కమిషన్‌కి సంబంధించి మనకు ఎగ్జామ్‌లో క్వెషన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే సుప్రీంకోర్టు ఫ్లాగ్స్ కన్సర్న్ ఓవర్ ద ఎలక్టోరల్ బాండ్స్ మిస్‌యూజ్. సో, ఇది కూడా మనకు పాలిటీకి సంబంధించిన అంశమే. ఇందులో మనకు ముఖ్యంగా ఈ ఎలక్షన్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ బాండ్లకి
సంబంధించి ఇక్కడ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడ ప్రశ్నించడం అనేది జరిగింది. దీని గురించి ఆల్రెడీ నిన్న మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఇది ఈరోజు మళ్ళీ రిపీట్ అయింది. ఎలక్షన్ బాండ్స్‌కి సంబంధించి. ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే ఆశా భోంస్లే టు బి హానర్డ్ విత్ మహారాష్ట్ర భూషణ్. ఇక్కడ మహారాష్ట్ర భూషణ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈమె ప్రముఖ సింగర్ ఆశా భోంస్లే. సో ఈమెకి మహారాష్ట్ర ప్రభుత్వము అక్కడ అత్యున్నత పురస్కారమైన మహారాష్ట్ర భూషణ్ అనే పురస్కారాన్ని అందజేయడం అనేది జరిగింది. సో ఈ మహారాష్ట్ర భూషణ్ అవార్డు అనేది గుర్తుంచుకోండి. అదేవిధంగా ఆశా భోంస్లే గతంలో 2000 సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా కైవసం చేసుకుంది. ఇది కూడా గుర్తుంచుకోండి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఫర్ 2020. ఇక్కడ ఈ మహారాష్ట్ర భూషణ్ అవార్డు ఏదైతే ఉందో దీనిని 1996లో మహారాష్ట్ర ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇందులో భాగంగానే వివిధ రంగాల వారికి ఈ అవార్డును ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇందులో మనకి ఈ అవార్డు గురించి మనకు జస్ట్ ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే అంతరిక్షంలో పంటలకు అవకాశం అనే మరొక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడే ఒక నూతన బ్యాక్టీరియాని ఇక్కడ గుర్తించడం అనేది జరిగింది. అంతరిక్షంలో జీవుల మనుగడ ఏ విధంగా ఉంటుంది, అక్కడ మొక్కలు పెరిగేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయా లేదా అనే అనేక రకమైన ప్రశ్నలకు ఇక్కడ ఒక సమాధానం లభించిందని మనం చెప్పుకోవచ్చును. ఇక్కడ మొక్కల ఎదుగుదలకు సహకరించే ఒక నూతన రకం బ్యాక్టీరియా అనేది ఉందని నాసా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఇక్కడ గుర్తించడం అనేది జరిగింది. అంతరిక్షంలోకి వెళ్ళే ఈ వ్యోమగాములు ఎవరైతే ఉన్నారో వారు అక్కడ కొన్ని నెలల పాటు ఉండాల్సి ఉంటుంది. అయితే ఈ సమయంలో అక్కడ వారు తీసుకువెళ్ళే ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆహార పదార్థాలు అక్కడ వారికి సరిపోయే అవకాశం అనేది ఉండదు. కాబట్టి దానికి సంబంధించి అక్కడ చిన్నపాటి మొక్కలను పెంచి అవసరమైన ఆహారాన్ని గనక పండించుకునే అవకాశం అనేది భవిష్యత్తులో ఉంటుంది. దీనికి సంబంధించి అనేక రకమైన పరిశోధనలు జరిగాయి. అందులో ఇక్కడ నాసాకి చెందిన వ్యోమగాములు ఎవరైతే ఉన్నారో వారు అక్కడ తీసుకువచ్చిన కొన్ని నమూనాల నుంచి వీటిని ఇక్కడ పరీక్షించడం అనేది జరిగింది. నాసాలో ఉన్న జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలో వీటిని విశ్లేషించారు. అక్కడ ఉన్న జన్యుక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించి ఆ వివరాల ఆధారంగా ఈ నూతన బ్యాక్టీరియాను కనుగొనడం అనేది జరిగింది. ఈ అంతరిక్షం నుంచి సేకరించిన నమూనాల్లో మిథైలో బ్యాక్టీరియోసియో కుటుంబానికి చెందిన బ్యాక్టీరియా ఉన్నట్లు ఈ పరిశోధనలో వీరు కనుగొన్నారు. ఈ నూతన రకమైన బ్యాక్టీరియాకు సంబంధించి భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఈ బ్యాక్టీరియాకి సంబంధించి మొత్తం 4 రకాల స్ట్రెయిన్లను ఇందులో గుర్తించగా వాటిలో ఒక రకం బ్యాక్టీరియా మిథైల్ లోరుబ్రమ్ రొడేసియానంగా తేలింది. జస్ట్ ఈ పేరు ఇది టెక్నికల్ టర్మ్, దీన్ని గుర్తుంచుకోండి. మిథైలోరుబ్రమ్ రొడేసియానంగా తేలింది. సో మిగిలిన 3 బ్యాక్టీరియాలు ఏవైతే ఉన్నాయో అవి నూతన తరహా బ్యాక్టీరియాలుగా తేల్చడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి బ్యాక్టీరియా యొక్క జన్యుక్రమం ఆధారంగా వీటిని మిథైలో బ్యాక్టీరియం ఇండికమ్ అనే రకానికి దగ్గరగా ఉన్నట్లు వీరు ఇక్కడ కనుగొన్నారు. ఇందులో భారత శాస్త్రవేత్త అయిన అజ్మల్ ఖాన్ పేరిట మిథైలో బ్యాక్టీరియం అజ్మల్లిగా ఒక బ్యాక్టీరియాకు నామకరణం కూడా చేయడం అనేది జరిగింది. జస్ట్ ఈ పేర్లు కూడా ఒకసారి మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఇది మనకు శాస్త్రీయ నామాలు కాబట్టి కొంచెం కొత్తగా అనిపిస్తాయి. సో ఒకసారి రాసుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది ఈ నేమ్స్ ఒకసారి. ఇక నెక్స్ట్ అంశాన్ని కనుక తీసుకుంటే అంకురాల నమోదుకు సంబంధించి సెబీ నిబంధనల సడలింపు అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో సెబీకి సంబంధించిన ఒకసారి మనం ఎకానమీలో చదువుకుంటాం. ఇక ఈ స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ స్టార్టప్ కంపెనీల యొక్క నమోదును ప్రకటించేందుకు సెబీ కొన్ని నిబంధనల్ని సడలీకరించడం అనేది జరిగింది. ఇందులో ప్రీ ఇష్యూ క్యాపిటల్ హోల్డింగ్ వ్యవధి ఏదైతే ఉందో ఆ వ్యవధిని తగ్గించడంతో పాటు ఇక్కడ ఎవరెవరైతే అర్హత గల పెట్టుబడిదారులు ఉన్నారో ఆ పెట్టుబడిదారులకు సంబంధించి కేటాయింపును అనుమతించడం వంటి చర్యలు కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇన్నోవేటర్స్ గ్లోబ్ ప్లాట్ఫామ్పై
అంకురాల లిస్టింగ్ నియమావళికి సంబంధించి సెబీ ఒక నియమావళిని కూడా రూపొందించడం అనేది జరిగింది. అందులో అర్హత గల పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారి సంస్థ జారీ చేసే ప్రీ ఇష్యూ క్యాపిటల్‌లో 25% వాటా హోల్డింగ్ వ్యవధిని ప్రస్తుతం ఉన్న 2 సంవత్సరాల పరిమితి నుంచి ఏడాదికి తగ్గించడం అనేది జరిగింది. 2 నుంచి దీనిని 1 ఇయర్‌కి తగ్గించడం అనేది జరిగింది. ఇందులో ప్రీ ఇష్యూ క్యాపిటల్‌లో వాటాకి సంబంధించి. అదేవిధంగా ప్రస్తుతం మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా అగ్రస్థానంలో ఉన్న 1000 కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీల డివిడెండ్‌కి సంబంధించి ఒక విధానం కూడా ఉండాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. ఇవన్నీ మనకు ఎకానమీ ఓరియంటేషన్‌లో ఇంపార్టెంట్. జస్ట్ మనకి ఇది ప్రిలిమ్స్‌లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ మనకు ఈ స్టార్టప్‌కి సంబంధించి సెబీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుందనేది మనం ఇక్కడ చదువుకోవాలి. ఇక నెక్స్ట్ ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ తెలంగాణ చైర్మన్‌గా పూర్ణిమ కాంబ్లే. ఇక్కడ ప్యాక్స్ మండల్ అండ్ అసోసియేట్ ఎల్ఎల్పి అనే సంస్థలో భాగస్వామిగా ఉన్న పూర్ణిమ కాంబ్లే ప్రస్తుతం ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ సంబంధించిన తెలంగాణ విభాగానికి సంబంధించి చైర్మన్‌గా ఎంపికవ్వడం అనేది జరిగింది. సో ఇది మనకు జస్ట్ ప్రిలిమ్స్ ఓరియంటేషన్‌లో ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ అంశము రోజుకి $1000 కోట్ల నష్టం అనే మరొక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు ఈ సూయజ్ కాలువకి సంబంధించి ఈ సూయజ్ కాలువ అనేది వ్యాపారానికి చాలా ప్రధానమైన కాలువగా మనం చెప్పుకోవచ్చును. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్య రంగంలో చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది. ప్రస్తుతం ఈజిప్ట్‌లో ఉన్న సూయజ్ కాలువ దీని ద్వారా రెగ్యులర్‌గా భారీ సరుకు రవాణా అనేది నౌకల ద్వారా జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ ఒక ఇష్యూ అనేది వచ్చింది. ఇక్కడ ఈ సూయజ్ కాలువ మార్గంలో ప్రయాణించే సమయంలో ఒక నౌక ఏదైతే ఉందో ఆ నౌక అనుకోకుండా ప్రమాదానికి గురవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ అనుకోకుండా ప్రమాదానికి గురై ఈ కాలువలో ఈ నౌక మధ్యలో ఇరుక్కుపోవడం అనేది జరిగింది. సో దీని వలన అటు రాకపోకలనేవి పూర్తిగా నిలిచిపోవడం అనేది జరిగింది. సో దీని ద్వారా రోజుకు కొన్ని $1 మిలియన్ నష్టం అనేది జరుగుతుంది. దాదాపుగా $1000 కోట్ల నష్టం అనేది ప్రతిరోజు సంభవిస్తుంది ఇక్కడ. సో మనకిక్కడ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో ఈ సూయజ్ కాలువకి సంబంధించి మనకు అడిగే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ నౌక పేరొచ్చేసి ఆసియా మరియు యూరప్ దేశాల మధ్య సరుకు రవాణా చేస్తున్న ఎవర్ గివెన్ అనే భారీ నౌక. ఈ నౌక పేరు కూడా గుర్తుంచుకోండి. ఎవర్ గివెన్ అనే నౌక ప్రస్తుతం ఇక్కడ అడ్డంగా చిక్కుకోవడం అనేది జరిగింది. సో ఈ సూయజ్ కెనాల్ వచ్చేసి దాదాపుగా 120 మైళ్ళ దూరం అనేది ఉంటుంది. ఈ సూయజ్ కెనాల్. ఇందులో ఈ సూయజ్ కెనాల్ 1869వ సంవత్సరంలో దీనిని నిర్మించారు. ఇక్కడ ఉత్తరాన ఉన్న మధ్యధర సముద్రాన్ని, అదేవిధంగా దక్షిణాన ఉన్న ఎర్ర సముద్రాన్ని కలిపే కాలువ ఇది సూయజ్ కెనాల్. అదేవిధంగా ఆసియా మరియు యూరప్ దేశాల మధ్య ఎటువంటి సరకు రవాణా జరగాలన్నా కానీ అరబ్ దేశాల నుంచి చమురు యూరప్ దేశాలకు, అక్కడి నుంచి అమెరికాకు వెళ్ళాలన్నా కానీ ఈ సూయజ్ కెనాలే ప్రధానమైన ఆధారంగా మనము చెప్పుకోవచ్చును. అంతర్జాతీయ వ్యాపారంగా మనం చూసుకుంటే దాదాపుగా 12% వరకు ఈ కాలువ ద్వారానే ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అనేది జరుగుతుంది. ప్రపంచంలో ఉన్న మొత్తం వాణిజ్య నౌకల్లో 30% ఈ కాలువ మీదుగానే ప్రయాణించడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ మనకు దీనికి సంబంధించిన అంశాలు. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే నాబ్‌ఫిడ్‌కు పార్లమెంట్ ఆమోదం అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. జాతీయ మౌలిక వసతులు, అదేవిధంగా అభివృద్ధి పెట్టుబడుల బ్యాంక్, దీనినే నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ అని పిలవడం జరుగుతుంది. దీనికి సంబంధించి రాజ్యసభ ప్రస్తుతం ఆమోదం తెలపడం అనేది జరిగింది. దీని ద్వారా ఈ బ్యాంక్ ఏర్పాటుకి సంబంధించి కంప్లీట్‌గా పార్లమెంట్ ఆమోదం అనేది లభించింది. ఇది ముఖ్యంగా దేనికోసం అంటే మౌలిక వసతుల కల్పనకు నిధులు సమకూర్చడంలో భాగంగా ఈ బ్యాంకును ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీనికి ప్రభుత్వం 5,000 కోట్లు గ్రాంట్‌గా అందజేస్తుంది. 20,000 కోట్లు పెట్టుబడి అనేది ఈ బ్యాంకులో ఉంటుంది ప్రస్తుతం.
ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే ఆధార్ సీఈఓగా గర్గ్. సో ఆధార్‌కి సంబంధించి సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా సుభాష్ గర్గ్‌ని నియమించడం అనేది జరిగింది. జస్ట్ ఈ పేరు గుర్తుంచుకోండి మనం. నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్‌లో కర్నూల్ ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించడం అనేది జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము నూతనంగా నిర్మించిన కర్నూల్ జిల్లాలో ఉన్న ఓర్వకల్ విమానాశ్రయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో దీని యొక్క పేరు చాలా ఇంపార్టెంట్. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం అని దీనికి నామకరణం చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ అంశము సీఎస్ అధ్యక్షతన స్టేట్ బ్రాడ్‌బ్యాండ్ కమిటీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ, చైర్మన్‌గా మొత్తం 12 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. స్టేట్ బ్రాడ్‌బ్యాండ్ కమిటీ అని దీన్ని పిలుస్తారు. ఈ కమిటీ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల ద్వారా రాష్ట్రంలో చేపట్టే సామాజిక, ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది. అదేవిధంగా ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా 14 మంది సభ్యులతో జిల్లా స్థాయి టెలికాం కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో ఎంతమంది ఉంటారనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి ఎవరు అధ్యక్షతగా ఉండాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర స్థాయిలో వచ్చేసి చీఫ్ సెక్రటరీ ఉంటారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా ఉంటారు. రాష్ట్ర స్థాయిలో 12 మంది సభ్యులు ఉంటే జిల్లా స్థాయిలో 14 మంది సభ్యులు ఉంటారు. అదేవిధంగా ఐటీ, టెలికాం శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా వివిధ శాఖలకు సంబంధించి 9 మంది అధికారులతో మరొక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ సబ్ కమిటీ ఏం చేస్తుందంటే రాష్ట్రంలో ఉన్న రైట్ ఆఫ్ వే రూల్స్ 2016 ఉత్తర్వులను అధ్యయనం చేసి 15 రోజుల్లోగా నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తుంది. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే తెలంగాణలో 2450 రకాల జంతుజాలం అని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలపడం జరిగింది. తెలంగాణలో ఉన్న అటవీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ అటవీ ప్రాంతాలలో దాదాపుగా మొత్తం 2450 రకాల జంతుజీవం అనేది ఉంది. ఇందులో 1744 వెన్నెముక లేనివి, మిగిలినవి వెన్నెముక కలిగిన జంతుజాలంగా ఇక్కడ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనం చేసి ఒక పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. అందులో దీనికి సంబంధించిన వివరాలనేవి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత రూపొందించిన ఇది మొట్టమొదటి పుస్తకంగా మనము చెప్పుకోవచ్చును. ఇక పులుల కేంద్రాల్లో విశిష్ట జంతుజాలం అని కవ్వాల్ మరియు అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఇందులో అనేక రకమైన జంతుజాలం అనేది ఈ పులుల సంరక్షణ కేంద్రంగా అనేది ఉంది. దీనికి సంబంధించి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక ప్రకటన తెలియజేయడం అనేది జరిగింది. తెలంగాణలో కనిపించే 82 రకాల జంతువుల్ని కూడా ఇందులో గుర్తించారు. నెక్స్ట్ ప్రభుత్వ స్కూళ్లలో శిక్షణ ప్రేరణ అనే ఒక అంశం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. ప్రభుత్వ పాఠశాలలో 4 నుంచి 7 తరగతుల విద్యార్థుల అభ్యసన నైపుణ్యాలను పెంపొందించేందుకు ఇక్కడ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ యూనిసెఫ్ అని పిలుస్తాము దీన్ని. ఈ యూనిసెఫ్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈ ప్రాజెక్టును రూపొందించడం అనేది జరిగింది. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ప్రేరణ. ఈ విద్యా సంవత్సరం నుంచి విజయనగరం జిల్లాలో ఉన్న 5 మండలాల్లో ఉన్న 85 పాఠశాలలో దీనిని అమలు చేస్తున్నారు. ఈ జిల్లా పేరు కూడా గుర్తుంచుకోండి. విజయనగరం జిల్లాలో దీన్ని అమలు చేస్తున్నారు. ఎవరి సహకారంతో అంటే యూనిసెఫ్ సహకారంతో. దేనికోసం అంటే 4 నుంచి 7 తరగతుల్లో ఉన్న విద్యార్థుల్లో అభ్యసన నైపుణ్యాలను మరింతగా పెంపొందించేందుకు. నెక్స్ట్ అంశం కనుక తీసుకుంటే ఇది మనకు ఎకానమీ ఓరియంటేషన్లో ఇంపార్టెంట్. దాదాపుగా 12 పారిశ్రామిక క్లస్టర్లు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ పారిశ్రామిక పార్కుల పేర్లు ఒకసారి ఈ లిస్ట్ ఒకసారి మనం గుర్తుంచుకోవాలి. మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. మనకి ఈ డేటా అవసరం లేదు. ఇక్కడ ఇచ్చిన ఈ గణాంకాలు మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో అవసరం లేదు. జస్ట్ ఈ ప్లేసెస్ గుర్తుంచుకోండి. ఏ జిల్లాలో
ఈ పారిశ్రామిక క్లస్టర్స్ ఉన్నాయనేది మొత్తం కంప్లీట్‌గా దీన్ని నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. ముఖ్యంగా ప్రకాశం, చిత్తూరు, వైఎస్ఆర్, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాలో ఈ పారిశ్రామిక క్లస్టర్స్ అనేవి ఉన్నాయి. పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 3 పారిశ్రామిక కారిడార్లు, ఆ కారిడార్ల పేర్లొచ్చేసి వైజాగ్, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ కారిడార్లనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా వెళ్తున్నాయి. అదేవిధంగా ఈ 3 కారిడార్ల పరిధిలో పారిశ్రామిక క్లస్టర్లను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ రూపొందించడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. అందులో 1.2 లక్షల ఎకరాల్లో 12 పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేయనుంది. మొదటి దశలో 6 పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేస్తారు. అందులో విశాఖపట్నంలో ఉన్న నక్కపల్లి, అదేవిధంగా అచ్యుతాపురం, కృష్ణపట్నం, చిత్తూరు సౌత్, కొప్పర్తి వైఎస్ఆర్ ఈఎంసీ, చిత్తూరు జిల్లాలో ఉన్న కోశల నగరం వద్ద మొదటి దశలో వీటిని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఈ 6 క్లస్టర్లని. ఇక నెక్స్ట్ అనకాపల్లి బెల్లం పౌడర్‌కు ఇండియన్ పేటెంట్. ఇది జస్ట్ మనకు ప్రిలిమ్స్ ఓరియంటేషన్‌లో ఇంపార్టెంట్ ఇది. అనకాపల్లి బెల్లం పౌడర్‌కి సంబంధించి ఇండియన్ పేటెంట్ అనేది లభించింది. దీనికి సంబంధించి ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఉత్తర కోస్తా మండలి వ్యవసాయ పరిశోధన స్థానంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా ఈ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం అనేది జరిగింది. ఇక్కడ ఈ బెల్లం పౌడర్ ఏదైతే ఉందో ఈ బెల్లం పౌడర్‌కి సంబంధించి పేటెంట్ అనేది లభించింది జాతీయ స్థాయిలో. ఇక నెక్స్ట్ ఇది మనకు మెయిన్స్ ఓరియంటేషన్‌లో ఇంపార్టెంట్. ఢాకాతో మైత్రి బంధం అంటే ఇండియా మరియు బంగ్లాదేశ్‌ల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు ఏ కోణంలో ఉన్నాయి. సో, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడ బంగ్లాదేశ్ స్వాతంత్ర స్వర్ణోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ దేశాల మధ్య భవిష్యత్తులో ఎటువంటి సహకారం ఉంటుంది అన్న కోణంలో ఈ ఆర్టికల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గతంలో భారత్ మరియు బంగ్లాదేశ్‌ల మధ్య ఎటువంటి సంబంధాలున్నాయి, ముఖ్యంగా పౌరసత్వ సవరణకి సంబంధించి చట్టాన్ని తీసుకువచ్చిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఈ రోహింగ్యాలకి సంబంధించిన అంశాలు కూడా గతంలో ప్రస్తావనకు రావడం అనేది జరిగింది. అదేవిధంగా రక్షణ సహకార రంగంలో కూడా ఇరు దేశాల మధ్య భవిష్యత్తులో సహకారం అనేది ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో మనము భవిష్యత్తులో దీనికి సంబంధించి వేచి చూడాలి. అయితే ఒకసారి ఈ బ్యాక్‌గ్రౌండ్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో, దీన్ని గుర్తుంచుకోండి. మెయిన్స్ ఓరియంటేషన్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ అంశం ఇది. ఇక నెక్స్ట్ వచ్చేసి సింధు వివాదానికి సంబంధించి ఇది మరియు భారత్ మరియు పాక్ దేశాల మధ్య సింధు జలాల ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందానికి సంబంధించి ముఖ్యమైన ఆర్టికల్ ఇది. ఇది కూడా మనకు మెయిన్స్ ఓరియంటేషన్‌లో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇటీవల భారత ప్రభుత్వము నిర్మిస్తున్న వివిధ ప్రాజెక్టులపై పాకిస్తాన్ అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఈ సింధు నదీ జలాలకు సంబంధించిన చర్చలనేవి కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే ఈ ఆర్టికల్‌ని మనం చదువుకోవాలి. ఇది మెయిన్స్ ఓరియంటేషన్‌లో ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్క అంశాన్ని మీరు నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. ఇక నెక్స్ట్ నిన్న ఇచ్చిన క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వెషన్స్‌కి ఒకసారి ఆన్సర్ చూద్దాం. ఇందులో ఫస్ట్ క్వెషన్ ఒకసారి చూసుకుంటే ఇన్ విచ్ కేస్ సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ప్రియంబుల్ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ప్రియంబుల్ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని ఏ కేసులో తీర్పునివ్వడం జరిగింది. ఇది ఆల్రెడీ మనకు చాలా సార్లు ఎగ్జామ్‌లో అడగడం జరిగింది. ఎస్ఆర్ బొమ్మే కేసు ఇది. ఇక నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ అండర్ ద పార్ట్ 4 కంటైన్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ దట్ ఇంక్లూడ్ స్కోప్ ఆఫ్ ద గాంధీయన్ ప్రిన్సిపల్. ఇక్కడ గాంధీయన్ ప్రిన్సిపల్‌తో కూడిన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి ఏ ఆర్టికల్స్‌లో ఉన్నాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 40, 47, 48. ఆర్టికల్ 40 ఏం చెప్తుంది మనకు? ఆర్గనైజేషన్ ఆఫ్ ద విలేజ్ పంచాయత్స్ అని చెప్తుంది. ఆర్టికల్ 47 వచ్చేసి ప్రొహిబిషన్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ అండ్ డ్రగ్స్.
ఆర్టికల్ 48 వచ్చేసి ప్రొహిబిషన్ ఆఫ్ స్లాటర్ ఆఫ్ ద కావ్స్ అండ్ అదర్ మిల్క్స్ అండ్ డ్రాట్ క్యాటిల్. సో ఇవన్నీ గాంధీయన్ ప్రిన్సిపల్కి సంబంధించినవి. ఇక నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ గ్రాంట్స్ సిటిజన్స్ ఏ ఫండమెంటల్ రైట్ టు ఫార్మ్ ద కోఆపరేటివ్ సొసైటీస్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సమాధానం వచ్చేసి 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఇది 2011వ సంవత్సరంలో ఈ అమెండ్మెంట్ను తీసుకురావడం అనేది జరిగింది. ఇందులో కోఆపరేటివ్ సొసైటీస్ని ఫామ్ చేసుకోవడానికి అవకాశం అనేది లభించింది. ఇది ఈరోజు మనకు ఉన్న కరెంట్ అఫైర్స్. ఇక ఏకేఎస్ ఐఏఎస్ యూపీఎస్సీకి సంబంధించి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనకు ఢిల్లీ ఫ్యాకల్టీతో కోచింగ్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో కోచింగ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా ఆప్షనల్స్లో సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, తెలుగు లిటరేచర్ మనకు ఆప్షనల్స్గా ఉన్నాయి. ఇక ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ 2021 టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఇక ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ ఇది ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలో ఉంటుంది. బోత్ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ కోచింగ్తో పాటు టెస్ట్ సిరీస్ అదేవిధంగా మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇక ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి గూగుల్ ప్లేస్టోర్లో ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు education.akesias.com అనే వెబ్సైట్ కూడా మీరు విజిట్ చేయొచ్చు. ఇది ఈరోజు మనకు ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.